Hi all, good evening. Let's wait, the friends are joining slowly, so we'll just wait for a few moments. Yeah. Yes, hello everyone. నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్. ఇట్స్ వండర్ఫుల్ టు మీట్ యూ ఆల్ ఎవ్రీ డే. ఎస్ 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 రాఘవ, హాయ్. ఎస్ ఎస్ wait for a few moments so that all friends join. నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యేలోపు జస్ట్ సో హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అందరూ ఈ లాక్డౌన్ పీరియడ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. లాక్డౌన్ ఇట్స్ అ రేర్ థింగ్, ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. సో ఇట్స్ ద ఫస్ట్ టైం మనకి సెల్ఫ్ లాక్డౌన్ అన్నది. సో చక్కగా మనం ఎన్నో టాపిక్స్ తెలుసుకుని టైంని చక్కగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ వీఆర్ డూయింగ్. ఎస్ శారదా గారు, మల్లేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎస్ ఎస్ సాంబశివరావు, దేవి అండ్ సాంబశివరావు, both of you, good evening. Hi. ఓకే, ఎస్ గుడ్ ఈవినింగ్. సో నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతూ ఉంటారు. అంతలోపల అందరికీ ఈరోజు సత్సంగానికి స్వాగతం. అండ్ ఈరోజు టాపిక్, ఇట్స్ అ బ్యూటిఫుల్ టాపిక్. ఇది ఆధ్యాత్మికంగా ఈరోజు టాపిక్ ఎంత డీప్ టాపిక్ అంటే ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా గోత్రూ అవుతూనే ఉంటాం. ఎంతో అంత ఏదో విధంగా గోత్రూ అవుతూనే ఉంటాం. కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, అవి ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి అన్నది మనకు తెలియదు. సో అలాగే మనకి ఈరోజు టాపిక్ ఈజ్ షమానిజం. షమానిజం అంటే మన స్పిరిచువల్ ప్రాసెస్లో ఇది ఒక ప్రాసెస్. అందరికీ షమానిజం అన్న ప్రాసెస్ గోత్రూ అవుతుందని నేను అనను, కానీ ఈ స్పిరిచువల్ పాత్లో డీప్గా వెళ్తూ ఉన్నప్పుడు మాత్రం 100% స్పిరిచువల్ ఈ ఆధ్యాత్మికత అంటే ఆత్మను తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి అన్నది ఎప్పుడైతే మనకు ప్రశ్న మన లోపల నుంచి ఎంతో డీపెస్ట్ ఇన్సైట్స్ నుంచి మనకు వస్తుందో ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ కూడా మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో విల్ నో అబౌట్ షమానిజం అంటే ఏంటి. ఇట్స్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ టాపిక్ అనే కాకుండా చాలా డీపెస్ట్ టాపిక్. అండ్ మనలో ఉన్న యాక్చువల్ పవర్ ఏంటి, మన న్యాచురల్గా ఉన్న పవర్స్ ఏంటి, ఆ న్యాచురల్ పవర్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అయ్యేలా చేసేది ఈ షమానిజం. ఓకే, చాలా వరకు మనం ఆర్టిఫిషియల్ పవర్తో ఎక్కువ ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆర్టిఫిషియల్ పవర్తో ఎలా ఎక్కువగా ఉంటాం మన కనెక్షన్స్ అలాంటివి. ఎందుకంటే మొబైల్స్ కానీ ఇవన్నీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్గా, అంటే మనం ఒక ఇంటెలిజెన్స్తోని వాటిని ఒక ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసి వాడుతున్నాం. ఓకే, ఈ బటన్ నొక్కితే అది వస్తుంది, ఈ బటన్ నొక్కితే అలా వస్తుంది, ఇలా అని. కానీ న్యాచురల్గా ఆటోమేటిక్గా అదేం అయిపోదు, రైట్? సో ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. కానీ ఈ షమానిజం అనేది మన ఆత్మ న్యాచురల్గా ఎలా ఓపెన్ అవుతుంది, మన సాధన చేసినా చేయకపోయినా ఎలా ఓపెన్ అవుతుంది, అది మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇవాళ టాపిక్ షమానిజం స్టార్ట్ అయ్యేలోపు నేను ఒక చిన్న ఇట్స్ అ రియల్ స్టోరీ.
కానీ నేను స్టోరీ కాబట్టి టేక్ ఇట్ యాజ్ అ స్టోరీ ఓన్లీ. సో స్టోరీ చెప్తాను. ఒకానొక ఒక ఊర్లో ఓకే ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి చాలా చక్కగా తెలివిగా తన లైఫ్ని చాలా అందంగా డిజైన్ చేసుకుంది. చాలా హ్యాపీగా జోవియల్గా అన్ని బెస్ట్ క్వాలిటీస్ అనమాట, అన్ని డెవలప్ చేసుకుంటూ ఉంది. ఓకే, సో తను అలా డెవలప్ చేసుకున్నప్పుడు ఆ డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక రోజు తనకి అర్థమైంది ఏంటి అంటే తను ఎవరింట్లో ఎవరైతే పేరెంట్స్ అనుకుంటుందో వాళ్ళు తన పేరెంట్స్ కారు అని తెలిసింది. ఓకే, పేరెంట్స్ కారు అని తెలిసింది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే పెరిగి అదే ఇంట్లో వాళ్లే పేరెంట్స్ అనుకుంటూ పెరిగి పెద్దదైపోయింది. పేరెంట్స్తో ఎప్పుడు ప్రాబ్లం లేదు, చక్కగానే పెరిగారు. ఆ అమ్మాయి కూడా చక్కగానే ప్రేమగానే చూసుకున్నారు. సో ప్రాబ్లం ఏం లేదు. దెర్ ఆర్ నో ఇన్నర్ చైల్డ్ వోండ్స్ యాజ్ సచ్. ఓకే, సో అవన్నీ అలా చేస్తూ వెళ్ళిన తర్వాత సడన్ గా ఆమెకు షాకింగ్ పాయింట్ ఏంటి అంటే ఏ పేరెంట్స్ అయితే తన పేరెంట్స్ అనుకుని ఇంతకాలం పెరిగిందో ఇప్పుడు సడన్ గా తనకి వీళ్ళు నా పేరెంట్స్ కారు అని తెలిసింది. ఓకే, దట్ వాజ్ ద ఫస్ట్ షాక్ ఆఫ్ లైఫ్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ సహజంగానే ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు. పెళ్లి చేసి వెళ్ళిన తర్వాత అద్భుతంగా సరే ఇది అంటే నా ఫ్యామిలీ కదా, అది ఓకే నా పేరెంట్స్ కారని తెలిసింది, అయినా ప్రేమగా ఉన్నారు, ఎంతో కృతజ్ఞత ఉండాలి, వాళ్ళ మీద ఎంతో గౌరవం ఉండాలి అని అన్ని చూసుకుని నెక్స్ట్ పెళ్ళైన తర్వాత దిస్ ఇస్ మై ఫ్యామిలీ నౌ, ఇప్పుడు ఇది నా ఫ్యామిలీ, వీళ్ళతో నేను చాలా చక్కగా ఉండాలి, చాలా ఏ తప్పులు లేకుండా చక్కగా బాధ్యతగా ఉండాలి అని అన్ని పనులు చేసి పెట్టింది. అంటే ఒక ఆదర్శ ఇంటి ఇల్లాలకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో అన్ని క్వాలిఫికేషన్స్ అన్ని సర్టిఫికేట్స్ కొట్టేసింది. ఓకే, చాలా అద్భుతంగా తన లైఫ్ అనేది కంప్లీట్గా లీడ్ చేసిన తర్వాత సడన్గా ఒకరోజు తనకేంటి అంటే అందరూ సడన్గా ఏదో యాక్సిడెంట్లో ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఒక యాక్సిడెంట్లో ఇంకా ఫ్యామిలీలో ఎవ్వరూ మిగలలేదు, తను ఒక్కతే మిగిలిపోయింది. ఇటు పేరెంట్స్ వైపు వెళ్ళాలి అన్న తప్ప వేరే ఆప్షన్ లేదు ఏం చేయాలి అని. సరే పేరెంట్స్ వెళ్ళింది, కానీ ముందులాగా ఉండలేకపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏజ్ తర్వాత వచ్చిన తర్వాత ఊహ చాలా స్ట్రాంగ్గా ఒక పర్సనాలిటీ మొత్తం డెవలప్ అయిన తర్వాత వీళ్ళు నా పేరెంట్స్ కాదు అన్న సంగతి తెలిసింది. సో ఏదైతే ఫ్యామిలీ అని అనుకుందో ఆ ఫ్యామిలీ ఒక యాక్సిడెంట్ ద్వారా మొత్తం పోయింది. సో దేర్ ఆర్ 2 షాక్స్. ఈ 2 షాక్స్తోని అలా ఉంటూ మొత్తం తన నేచర్కి కట్ ఆఫ్ అయిపోయింది. అంటే తన తత్వం ఎంతైతే అద్భుతంగా సరళంగా అందరితో జోవియల్గా ఉంటూ జోక్ చేస్తూ ఎంత అద్భుతంగా ఉండిందో ఆ తత్వానికి తను దూరం అయిపోయింది. ఓకే, దూరం అయిపోయిన తర్వాత వెంటనే తను నెమ్మదిగా డిప్లీట్ అవ్వడం మొదలైంది. అందరేమో ఏదో బాధల్లో ఉంది, సర్లే కొన్ని రోజులు అయితే కోలుకుంటుంది అని అలా టైంపాస్ చేస్తూ ఉన్నా, బయటికి ఏదో మాట్లాడుతూ పనులు చేస్తూ అన్నీ ఉన్నా లోపల మాత్రం తను లోపలే ఇంకా నా పరిస్థితి ఏంటి అని ఆలోచనలో అవన్నీ ఉండిపోయాయి. ఇట్లాంటి టైంలో తనకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. తనకు తెలియకుండానే కొన్ని విషయాలు తెలుసుకోవడము, కొన్ని అవేకనింగ్ జరగడము అవన్నీ జరిగాయి. తను ఏంటి తెలీదు, ఎప్పుడు మెడిటేషన్ తెలీదు, ఏమీ తెలీదు, కానీ సడన్గా ఏం కనపడుతున్నాయి, నేనేం చూస్తున్నాను, ఏంటివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. ఓకే, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాలో, సరే ఏదో వస్తున్నాయి అర్థం కావట్లేదు అని అలా ఉండగానే ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా వయసు అయిపోయింది కాబట్టి ఎక్కువగా వయసు అయిపోవడం వల్ల వాళ్ళు కూడా చనిపోయారు. సో ఈ అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి కాదు, ఇంకా లేడీ, నౌ షీఈస్ అ గుడ్ గ్రోన్ అప్ ఉమెన్. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు. ఓకే, అలా ఉండిపోయినప్పుడు ఆ టైంలో ఆ ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఆ ప్రాసెస్ ఒక ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అ లైఫ్ స్టోరీ, ఇది రియల్ లైఫ్ స్టోరీ నేను మీకు ఇప్పుడు చెప్పింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై క్లయింట్. సో తనకి ఆ గో త్రూ అయిన ప్రాసెస్ లైఫ్లో ఒక్కొక్కటి మనం అనుకుంటాం వీళ్ళు వినట్లేదు, వాళ్ళు వినట్లేదు, మన ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు సరిగ్గా వినట్లేదు అన్నీ అనుకుంటాం. ఇలాంటి లైఫ్ స్టోరీనే ఎవరికైనా ఉందనుకోండి, ఎలా హ్యాండిల్ చేస్తారు? డూ యూ థింక్ ఎనీ మెడిటేషన్ విల్ హెల్ప్? ఏదైనా మెడిటేషన్ హెల్ప్ అవుతుందా? లేకపోతే ఏదైనా అప్పుడు ఆ కూర్చుని ఇప్పుడు నీకు ఇన్ని బాధలు ఉన్నాయి కదమ్మా, ఏదో కర్మలు ఉంటాయిలే అవి తీర్చుకుంటున్నావు అంటే అది కన్సోలింగ్ అవుతుందా? ఓకే, దాన్ని ఎవరైనా డీల్ చేయగలుగుతారా?
ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇలాంటి స్టేజెస్లో కూడా ఒక మనిషి నార్మల్గా మళ్ళీ పవర్ఫుల్గా మళ్ళీ తన ముందు ఉన్న జోవియల్ స్టేట్ని ఎలా తీసుకొస్తారో ఆ ప్రాసెస్నే షమానిజం అంటారు. ఓకే, ద స్ట్రాంగెస్ట్ ఉమెన్, ద స్ట్రాంగెస్ట్ మ్యాన్, ఎవరైనా చీకట్లోంచి, భయంకరమైన అగాధమైన చీకట్లోంచి వెలుగులాగా లేచి నిలబడతారో ఆ ప్రాసెస్ లో ఒక భాగమే షమానిజం అనే సిస్టమ్. ఓకే, ఆ ప్రాసెస్లు చాలా ఉన్నాయి. ఇలాంటివి అన్నీ ఇలా జరుగుతుంటే దీని అంతా స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్ అంటారు. అందులో షమానిజం అనేది ఒక చిన్న టూల్ మాత్రమే. ఓకే, సో దిస్ ఇస్ ద స్టోరీ. అండ్ అది అలా మైండ్లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకళ్ళు ఉన్నారు అని అర్థమైనప్పుడు మనకు వచ్చిన సిచ్యువేషన్స్ అంత లేవులే, మనకు అంత సిచ్యువేషన్ లేదులే అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇట్ ఇస్ సెల్ఫ్ కన్సోలింగ్కి కొంచెం బెటర్గా ఉంటాయి అన్నమాట. ఓకే, లేకపోతే మనకు వచ్చిన సిచ్యువేషన్ ప్రపంచంలో ఎవరికి రావు, నాకు పెద్ద సిచ్యువేషన్స్ వచ్చేసాయి అన్న ఫీలింగ్లో ఉంటాం మనం. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. నౌ వాట్ ఈస్ షమానిజం? ఓకే, ఆ ప్రాసెస్ అంతా జరుగుతున్న తర్వాత ఆ ప్రాసెస్ ఏం జరిగింది అంటే షీ వాజ్ గోయింగ్ త్రూ అ షమానిజం ప్రాసెస్ అన్నమాట. సో షమానిజం అంటే ఏంటి? షమానిజం అంటే ఇట్స్ అ ప్రాక్టీస్. అది మనకు తెలియకుండానే ఒక మనిషి తన న్యాచురల్ స్టేట్కి మొత్తం దూరం అయిపోతారు. సడన్గా అన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి అంటే ఇంకంతే సింగిల్ హ్యాండెడ్గా తను డీల్ చేసుకోవాలి, చావు నుంచి జయించి బయటికి రావాలి. ఓకే, అలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే విజన్స్ అన్ని కూడా ఎలాంటివి వస్తాయి అంటే కంప్లీట్గా ఆ నేచర్ నుంచి పూర్తిగా కట్ ఆఫ్ అయినప్పుడు మన గ్రౌండ్ అంటే అగాధంలోంచి ఎంత చీకటైతే ఉందో అది మొత్తం ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఎంత చీకటి ఉందో అంత చీకటి మొత్తం కంప్లీట్గా బయటికి వచ్చి వాళ్ళు అద్భుతంగా ఒక అద్భుతమైన వెలుగు కాంతి పుంజంలాగా వాళ్ళు తయారవుతారు. ఓకే, ఈ షమానిజం అనేది బేసికలీ దీని ఒరిజిన్ వచ్చేసి మన ట్రైబల్ పాలియోలిథిక్ ఏజ్ దగ్గర నుంచి మొదలైంది. అంటే పాలియోలిథిక్, నియోలిథిక్ ఏజ్ అంటే రాతి యుగం నుంచి. రాతి యుగంలో వాళ్ళు ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా అప్పుడు ఆరోగ్యాలు బాగాలేనప్పుడు, ఒక మనసు బాగాలేనప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేశారు. వాళ్ళకి అప్పుడు మెడిసిన్స్ లేవు, మెడికల్ డాక్టర్స్ సిస్టమ్ ప్రొఫెషన్స్ లేదు, ఇలాంటివన్నీ లేనప్పుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు, ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకొచ్చాడు, వాళ్ళని వాళ్ళు ఎలా హీల్ చేసుకున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్ని, అందుకనే వాళ్ళని మెడిసిన్ మ్యాన్ అంటారు. సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి స్పిరిట్ గైడ్స్తో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎంతమంది ఏంజల్స్ ఉన్నారు, ఎంతమంది స్పిరిట్స్ అంటే గంధర్వులు, కింపురుషులు ఏవైతే మనం అనుకుంటామో అవన్నీ ఎక్కడున్నారులే, మనకి ఎక్కడ కనపడతారో అవన్నీ ఉట్టి మాటలు అని మనం అనుకుంటాం. కానీ నిజంగా మనకి న్యాచురల్ క్వాలిటీ ఉన్నప్పుడు వాళ్ళందరూ కనపడతారు. అందుకే ఆ స్టేట్మెంట్ ఉంది కదా, ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని. ఓకే, సో దిస్ ఇస్ హౌ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్, అన్నీ పోయినా ఇంకేమీ లేదు అన్నప్పుడు ఆ వర్షన్స్ అన్ని కూడా ఆ లోపల ఎంత అగాధంలో ఎంత బాధ, ఎంత గాయాలు, ఎంత చీకటి అయితే ఉందో లైఫ్లో, షాక్స్ మనం లైఫ్లో ఎన్ని తీసుకుంటామో అవన్నీ కూడా ఆ మెమరీస్ అన్నీ కూడా రూపాలు తీసుకుంటాయి. ఫస్ట్ ఆ రూపాలన్నిటి నుంచి బయటికి రావాలి. ఫస్ట్ బయటికి ఎప్పుడైతే వచ్చామో మనకి ఎక్కడ లేని ప్రపంచంలో ఎన్నో రూపాల్లో ఆ దైవత్వంతో ఉన్న అంటే కొంచెం డివినిటీ ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎంతో కొంచెం ఎదిగిన వాళ్ళంతా సపోర్ట్ సిస్టంలో వస్తూ ఉంటారు. సో షమానిజం అంటేనే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ టు ఆల్ దోస్ డివైన్ గైడ్స్. అంటే మన ఏంజల్స్ కానీ ఎవరైతే ఉన్నారో, స్పిరిట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ స్పిరిట్ అనగానే చాలా వరకు అందరికీ ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. స్పిరిట్ అంటే స్పిరిట్స్తో కలవడం ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది. నాట్ ఎవ్రీ స్పిరిట్ ఇస్ బ్యాడ్. ఓకే, స్పిరిట్ అంటే అదొక తత్వం మాత్రమే. మనం ఏ తత్వాన్ని, మన లోపల ఏ తత్వానికి ఏ టైప్ ఆఫ్ ఫీలింగ్ కావాలో మనకు దానికి పొలారిటీగా అలాంటి తత్వాలే మనకి ఎదురవుతూ ఉంటాయి. ఓకే, సో మన లోపల మనం మన రాతి యుగం నుంచి వస్తున్న ఈ సిస్టంలో ఆ రాతి యుగం నాట్లో స్ట్రాంగ్ షమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవ్వడం మొదలవుతారు. ఓకే, వాళ్ళందరూ కూడా కంప్లీట్గా కనెక్ట్ అయ్యి వాళ్ళు
మనకి విజన్స్ రూపంలో, అంటే మనం ట్రాన్స్లో ఉన్నప్పుడు, కంప్లీట్గా డీపెస్ట్ సైలెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళంతా ఎదురొచ్చి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు జంతువు రూపంలో రావచ్చు, ఒక భయంకరమైన రాక్షస రూపంలో రావచ్చు, లేకపోతే అద్భుతమైన దేవుళ్ళ రూపంలో రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఏదో విధంగా వచ్చి మనకు ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఇస్ హౌ థింగ్స్ హ్యాపెన్ అనమాట. ఇలా మనకి ఒక్కొక్క పాయింట్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ హిస్టరీ అన్నప్పుడు ఇది జనరలీ షమానిజం అన్నది ఒక 17 నుంచి 25,000 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న సిస్టమ్, హీలింగ్ సిస్టమ్ అనమాట. సో ఐడెంటిఫికేషన్ ఏంటి, పలానా మనిషి షమన్ అంటే షమానిజంలో ఆ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని, ఆ ప్రాక్టీస్, ఆ అబిలిటీస్ ఉన్న వాళ్ళని అందరినీ షమన్ అంటారు. ఓకే, సో షమన్ వాళ్ళకు ఉన్న వాళ్ళని ఎలా గుర్తుపడతాం మనం? పలానా మనిషికి పలానా మనిషి ఈజ్ అ షమన్ అని ఎలా గుర్తుపడతాం? వాళ్ళకి క్లారోవైన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒక ఇన్నర్ సెన్సెస్ అనేవి ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. వాళ్ళకి ఆరా రీడ్ చేయడం కానీ, అంటే మన శరీరం చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ని గుర్తుపట్టడం కానీ, ఒక ఆస్ట్రల్ విజన్స్ కానీ, అంటే ఒక విజనరీ అన్నమాట. చీకట్లోంచి కూడా వాళ్ళు చూడగలుగుతారు. అంటే ఒక ఒక ఈగల్కు ఉన్న క్వాలిటీ, ఒక గుడ్లగూబకు ఉన్న క్వాలిటీ, అంటే చీకట్లో ఎలా చూస్తూ ఉంటారు, దూరం నుంచి కూడా ఎలా కనిపెట్టుకొని ఉంటాయి. చిన్న పక్షిని కూడా దూరం నుంచి ఆ ఈగలు ఎలా చూస్తుంది. సో అంత దృష్టి, అంత క్లారిటీ, దృష్టిలో అంత మైన్యూట్ లెవెల్ వరకు నుంచి కూడా అంత క్లారిటీ ఉన్న వాళ్ళు ఉంటారనమాట. ఓకే, వాళ్ళకి ఒక పవర్ అనేది ఎక్కడ ఉంది, ఏ పవర్ ఎక్కడ ఉంది దాన్ని డిటెక్ట్ చేయగలుగుతారు. ఓకే, పవర్ డిటెక్షన్ కానీ, లేకపోతే సూపర్ న్యాచురల్ డిటెక్షన్ కానీ, ఎక్కడ ఏ దైవత్వం ఉంది, ఎక్కడ ఏది ఉంది, ఏ సూపర్ న్యాచురల్ పవర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు కనిపెట్టగలుగుతారు. వాళ్ళకున్న న్యాచురల్ ఎబిలిటీస్ అన్నమాట. లోపల నుంచి ఆ క్వాలిటీస్ అన్ని కూడా వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ వాట్ ద క్వాలిటీ, ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ షమన్. ఇలా ఆ షమన్స్ని మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. నెక్స్ట్ క్వాలిటీస్ ఏంటి? ఒక షమన్కి ఉండాల్సిన క్వాలిటీస్లో ఫస్ట్ ఇస్ వెరీ ఫియర్లెస్, అపారమైన ధైర్యం. వాళ్ళకి భయం అంటే ఏంటో తెలీదు, భయం ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలీదు. ఇలాంటి క్వాలిటీస్ వాళ్ళలో చాలా ఉంటాయి. భయం అనేది ఎలా ఉంటుందో తెలీదు, భయం అంటే ఏంటో తెలీదు. ఓకే, ఒక అంటే చావు ఎదురొచ్చి నిలబడ్డా ఏం చేయాలి, వాళ్ళకి అసలు తేడా కూడా ఉండదు, వస్తే వచ్చింది సో వాట్ అన్న ఫీలింగ్లో ఉంటారు. ఓకే, ఇలాంటివన్నీ క్వాలిటీస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎందుకున్నారు అంటే ఆ స్టేజ్లో వాళ్ళు ఆ మైండ్ సెట్, ఆ సిస్టంలో వాళ్ళు ఎందుకున్నారు, ఇంకా ఈ కాలంలో కూడా మనకు షమన్స్ అవసరం ఏంటి అన్న పాయింట్ వస్తే, ఈ క్వాలిఫికేషన్స్ మనం ఉన్నప్పుడు దే ఆర్ ద బ్రిడ్జెస్. షమన్స్ అనే వాళ్ళు ఆ ఊర్ధ్వలోకాలకి మన ఈ భూలోకానికి కనెక్షన్ అన్నమాట. వాళ్ళు ఉంటేనే అక్కడున్న జ్ఞానాన్ని ఇక్కడ కంప్లీట్గా గ్రౌండ్ చేయగలుగుతారు. ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా వాళ్ళు గ్రౌండ్ చేయగలుగుతారు. ఓకే, దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ షమన్. ఓకే, వాళ్ళు మీడియంస్, అంటే ఒక ప్రేమ తత్వానికి రూపమై ఉంటారు. చాలా వరకు ఆ క్వాలిటీస్ అన్ని కూడా వాళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇమీడియట్గా ఎంత డిఫరెన్సెస్ వచ్చినా, ఏమొచ్చినా, వాళ్ళకి అర్థమయ్యే టైంలో ప్రాసెస్లో చాలా ఇబ్బందులు వచ్చినా, ఎందుకంటే అగాధంలో ఉంచున్న చీకటిని అంతా బయటికి తీయాలి కాబట్టి అప్పుడు ఆ ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఎలా ఉంటాయి అంటే, ఒక్కొక్కసారి మన ప్రపంచంలో అంటే ఈ ప్లానెట్లో ఒక అద్భుతాన్ని సృష్టించాలి అంటే వాళ్ళ లోపల మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న చీకటినంతా ఫస్ట్ వాళ్ళు తీయగలగాలి. అప్పుడే ఆ అద్భుతాన్ని వాళ్ళు సృష్టించగలుగుతారు. ఓకే, అజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళు జ్ఞాన రూపం తీసుకొని వస్తారు. ఎక్కడైతే ఓకే, ద మనోహర్ యాజ్ అ రైట్ థింగ్, భయానికి మీనింగే తెలియని బ్లడ్. ఓకే, భయానికే భయం పుట్టించేవాళ్ళు, దట్స్ అ రైట్ వే. ఓకే, భయానికి మీనింగ్ తెలియని వాళ్ళు కాదు, భయానికి కూడా భయం పుట్టించే వాళ్ళే షమన్స్ అంటే. ఓకే, సో ఎక్కడైతే అజ్ఞానానికి జ్ఞాన రూపంలో వస్తారు,
లేకపోతే చీకటికి వెలుగు రూపమై వస్తారు. ఓకే, ఇలా ఎన్నో వెరైటీస్లో వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వచ్చి మన ముందు వాళ్ళు ఎదురుగుండా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ టైంలో తెలియదు ఏంటి వీళ్ళు ఏంటి అని తెలియకపోవచ్చు, కానీ ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏ ఎనర్జీ ఎలా ఉంది, పవర్ ఎలా ఉంది అన్నది మాత్రం, ఎక్కడ ఏ పవర్ ఉంది, ఎక్కడ ఏ పాయింట్లో ఏది బాగుంటుంది, అన్ని పాయింట్స్ కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఓకే, దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ షమన్. అండ్ నెక్స్ట్ పర్పస్ ఏంటి? ఆ షమన్స్ మనకి ఈ కాలంలో మనకి పర్పస్ ఏంటి? ఈ కాలంలో పర్పస్ ఏంటి అంటే ఒక ఉన్నతి జరగడానికి, మన హ్యుమానిటీ అంతా అంటే మానవత్వం మొత్తము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి వాళ్ళు ఒక గ్రేట్ పర్పస్ తీసుకొని ఉంటారు. వాళ్ళకి ఇంకా అదే పర్పస్. సో ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పిన అమ్మాయి స్టోరీ ప్రకారము మీరు చూడండి, అందరూ ఉన్నారనుకోండి, ఫ్యామిలీ అద్భుతంగా ఉండి ఏ షాక్స్ లేకపోతే తను ఇంకా ఆ లైఫ్లోనే ఉండిపోతుంది. సో షమన్స్ డోంట్ అలౌ. షమానిజంలో ఏది కూడా గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడ ఏది హ్యాపీ ఓరియంటెడ్గా కనపడదు. ఎందుకంటే అన్ని పేరెంట్స్ హౌస్ బాగుంది, అత్తగారిల్లు బాగుంది, ఎక్కడ ఏం షాక్స్ లేవు, ఏం లేనప్పుడు ఆ పెయిన్ అనేది ఏంటి తెలియనప్పుడు, తెలియకపోతే వాళ్ళ లోపల ఉన్న ఆ న్యాచురల్ క్వాలిటీ అనేది బయటికి రాదు, అద్భుతమైన ప్రేమతత్వం అనేది బయటికి రాదు. ఓకే, కాబట్టి ఇవన్నీ ఫస్ట్ బాధలు ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు గోత్రూ అవ్వాలి. ఏదైనా ఉండొచ్చు, సిల్లీ నుంచి హై వరకు. మనకి లైఫ్లో ఏదైనా ఇష్యూస్ వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఫస్ట్ థింగ్ మనం చాలా సంతోషపడాలి. మనం ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టే ఇప్పుడు నా లోపల ఉన్న మెడిసిన్ బయటకు వస్తుంది అని తెలుస్తుంది. కానీ అది ఎలా వస్తుంది ఏంటి అన్నది మనకు తెలియదు. మన ఐడియాలో, మన కాన్షియస్ మైండ్కి ఐడియా ఉండదు. సైలెన్స్ మాత్రమే దానికి మందు. ఫస్ట్ చేయాల్సిన పని డయాగ్నోసిస్ అన్నమాట. ఓకే, చేయాల్సిందంతా మనం ఓన్లీ ఆ సైలెన్స్ మాత్రమే ఉండాలి. ఉండి మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో, ఆ ప్రాసెస్ని ఎలా జరగనివ్వాలో అలా జరగనివ్వడానికి వదిలేసామో అప్పుడు ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అవుతుంటుంది. ఓకే, సో దే ఆర్ ద గ్రేట్ ట్రాన్స్లేటర్స్ అనమాట. షమన్స్ అనేది దే కెన్ ట్రాన్స్లేట్ ఎనీ స్పిరిచువల్ విజ్డమ్ ఇన్ అ వెరీ సింపుల్ వే టు ఎవ్రీ వన్. అంటే ప్రతి ఒక్కళ్ళకి, మానవుల్లో ప్రతి ఒక్కళ్ళకి తనని తాను నేర్చుకోవాలి, నన్ను నేను తెలుసుకోవడమే కాకుండా నన్ను నేను నిజాయితీలో కూడా ఉండాలి అన్న బాధ్యత, స్వీయ బాధ్యత ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి, ఒక సృష్టి జరగడానికి వాళ్ళ ఉన్న అడ్డంకులన్నీ కూడా తీసేసి ముందుకు వెళ్తూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ ఈ షమన్స్ అనే వాళ్ళ క్వాలిటీ అలా ఉంటుంది. అందుకే భయానికే భయం పుట్టించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు న్యాచురల్గా, వాళ్ళు సింపుల్గా అందరూ ఉన్నట్టుగా కానీ, లేకపోతే అందరూ ఉన్నట్టుగానే కనపడతారు. మీరు నేను ఎలా ఉంటామో అలాగే కనపడతారు. కానీ ద వర్క్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం అనుకున్నట్టు చాలా అద్భుతాలు సృష్టించి కష్టపడి అన్న పాయింట్ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చాలా సింపుల్గా చేయగలుగుతారు. వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అనేది రాదు. ఓకే, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అండ్ నెక్స్ట్, వాళ్ళు స్పిరిట్ గైడ్స్తోని ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా ఇప్పుడు షమన్స్ ఉన్నారనుకోండి, మీరు షమన్స్ అన్న సంగతి మీకు ఎలా తెలుస్తుంది? రైట్, ఎలా తెలుస్తుంది? అండ్ మీరు ఆ స్పిరిట్ వరల్డ్తోని ఎలా ఉంటారు? చాలా వరకు సైలెన్స్లో ఉండాలనిపిస్తుంది. ఎవరితోని కూడా మాట్లాడాలనిపించదు. సైలెన్స్లో కళ్ళు మూసుకొని ఉంటేనే బాగుంటుంది. బట్ వీఆర్ అవేర్, ప్రతి ఒక్క విషయాన్ని గ్రహిస్తున్నాము, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటున్నాము, అన్నీ ఉన్నాయి. కానీ సైలెన్స్ని మాత్రం ఎక్కువ ఇష్టపడతారు. చాలా మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళు మౌనం బ్రేక్ చేశారు అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే మాట్లాడడానికి మాత్రమే సైలెన్స్ బ్రేక్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఎప్పుడు కూడా ట్రాన్స్లో ఎక్కువ ఉండాలని ఇష్టపడతారు. ఒక ట్రాన్స్లో ఉంటారు. ఆ ట్రాన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది డైరెక్ట్గా ఎన్నో స్పిరిట్స్తోని. అంటే ఎంతో ఏంజల్స్ అనుకోండి, లేకపోతే గంధర్వులు, కింపురుషులు, ఎవరు అనుకుంటే ఇంకా వాటికి ఏ పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లు. బేసికలీ ఇట్ ఇస్ కాల్డ్ స్పిరిట్ గైడ్స్. ఆ స్పిరిట్ గైడ్స్తోని ఎలా కమ్యూనికేట్ చేయాలో ఆ కమ్యూనికేషన్ అంతా కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. అన్ని నుంచి అన్ని రూపాల్లో స్పిరిట్ గైడ్స్ ఒక హీలింగ్ ప్రాపర్టీస్ ఎవరికైతే ఉంటుందో, ఒక సృష్టికి ప్రతి సృష్టి
జరగాలి అంటే మన బాడీలో ఉన్న సిస్టమ్ అంతా చేంజ్ అవుతుంది. ముందులాగా ఉన్న వాళ్ళు తర్వాత వాళ్ళు ఉండలేరు, వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. సో స్టోరీ అంతా మారిపోతుంది, డిఎన్ఏ స్ట్రక్చరే మారిపోయింది. మనం డిఎన్ఏ స్ట్రక్చర్లో ఉన్నంతసేపు మనకి ఫ్యామిలీ నుంచి ఏమొస్తున్నాయి, వారసత్వాలుగా ఏమొస్తున్నాయి, మన ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఏంటి, మన ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి, నీ ఫ్యామిలీలో ఉన్న ఈ ప్రాబ్లమ్ని నేను ఎలా డీల్ చేయాలి, పేరెంట్ ఏంటి, చైల్డ్ ఏంటి, ఇప్పటిదాకా మనం ఏవైతే టాపిక్స్ మాట్లాడామో సో అవన్నీ కూడా మనకి క్లియర్ అవుతూ ఉంటాయి. ఎస్ మనోహర్, నాలో ఈ సిమ్టమ్స్ ఉన్నట్టున్నాయి. గుడ్ గుడ్, ఈ సిమ్టమ్స్ ఉన్నట్టున్నాయి అని అంటే దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద వే. మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు, దానికి అసలు పాయింట్స్ ఏంటి, దానికి ఏం చెయ్యాలి అన్నది కూడా తెలియాలి. ఓకే, ఆ పాయింట్స్ కూడా నెమ్మదిగా ఓపెన్ అవుతుంటుంది, క్లారిటీ అనేది నెమ్మదిగా వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ వండర్ఫుల్. ఓకే, సో ఆ ట్రాన్స్ స్టేట్లో ఉన్నప్పుడే ఆ సైలెన్స్లో ఉన్నప్పుడే లోపల ఉన్న న్యాచురల్ క్వాలిటీస్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. న్యాచురల్గా అంటే లోపల ఉన్న ఆత్మ అంటే మన ఎసెన్స్ ఏదైతే ఉందో నెమ్మదిగా నిద్ర లేవడం మొదలు పెడుతుంది. నిద్రలేసి ఒక స్ట్రెచ్ చేసుకొని ఇప్పుడు నేను ఏ పని చెయ్యాలి, ఈ పని నేను చెయ్యాలి అని డిసైడ్ చేసుకొని ఒక్కసారి ఫుల్ ఫోకస్గా వెళ్తుంది. ఆ ఫుల్ ఫోకస్గా వెళ్ళేంత వరకు మనకి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వాళ్ళు చేయాల్సిన పనులేంటి, షమన్స్ని ఫస్ట్ ఒక షమానిక్ క్వాలిటీ ప్రతి ఒక్కళ్ళలో పెరగాలి అన్నప్పుడు మనం చేయాల్సిన పనులేంటి, నేచర్తో చాలా కనెక్ట్ అయ్యి ఉండాలి. నేచర్ అంటే తత్వాలు, అది భూమి తత్వం కానీ, నీరు తత్వం కానీ, నిప్పు తత్వం కానీ, గాలి తత్వం కానీ, ఏదో ఒక ఎలిమెంట్తో మనకు చాలా క్లోజ్ కనెక్షన్ ఉండాలి. క్లోజ్ కనెక్షన్ అంటే మీరు ఆ తత్వం ఒకటే, ఇంకా వేరే డిఫరెన్స్ లేదు. ఆ పాయింట్, ఆ లెవెల్ వరకు వన్నెస్ అనేది, ఏకత్వం అనేది రావాలి, ఆ ఎలిమెంట్స్ తోని వన్నెస్ రావాలి. ఓకే, ఒక్కొక్కసారి మనకి అలా టూరిస్ట్గా మనం ప్రపంచాన్ని తిరిగి చూసి రావాలి అని అనిపించినప్పుడు మనం మామూలుగా మోస్ట్లీ మనం సిటీ లైఫ్లో ఎక్కువ ఉంటున్నాం కాబట్టి ఫారెస్ట్లు, అడవులు, కొండలు, మంచు కొండలు ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. హిల్ స్టేషన్స్, ఓషన్స్ ఇవన్నీ చూస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ అక్కడే కొన్ని రోజులు ఉండాలి అంటే మనకు నచ్చదు. ఓకే, కానీ షమన్స్ అలా కాదు. ఎక్కడెక్కడైతే నేచర్ ఉంటుందో వాళ్ళు ఒంటరిగా అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. దెర్ ఇస్ అ ట్రైనింగ్, షమానిజంలో ఒక ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ట్రైనింగ్ ఒక 7 years సమ్ ట్రైనింగ్ ఉంటుంది, సిన్సియర్ ట్రైనింగ్ అన్న వాళ్ళకి. ఆ 7th year లాస్ట్లో వాళ్ళకి ఏంటి అంటే 1 year వరకు వాళ్ళు ఎడారిలో ఒక్కళ్ళే ఉండాలి, ఏ ఫెసిలిటీస్ లేకుండా ఎడారిలో ఒక్కళ్ళే. అంటే నేచర్కి అక్కడ నీళ్లు ఉండవు, భూమికి సరిగ్గా కూర్చుందామంటే భూమి సరిగ్గా ఉండదు, గాలి సరిగ్గా ఆడదు. అంటే నేచర్కి కంప్లీట్గా దూరంగా ఒకసారి ఆ స్టేజ్కి వెళ్ళి ఆ 1 year నుంచి బతికి బయటికి వస్తే వండర్ఫుల్ ట్రైన్డ్ షమన్ అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, గెలిచి వచ్చారంటే అలా వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ద క్వాలిటీ. అంటే సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మన అగాధంలో, పాతాళంలో, మన మెమరీ, మన సెల్యులార్ మెమరీలో డీపెస్ట్ లేయర్లో ఎన్ని అయితే పాయింట్స్ ఉన్నాయో, ఎన్ని వికారాలు ఉన్నాయో మనకు తెలియకుండా బయట నుంచి మనం చాలా నవ్వుతూ ఉండడమో, లేకపోతే అద్భుతంగా ఉండడమో, ప్రాబ్లం ఏం లేదనుకోవడమో, ఫిజికల్ రియాలిటీలో నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటామేమో. కానీ మన స్పిరిట్ రియాలిటీ వరల్డ్లోకి మనం వెళ్తున్నప్పుడు ఎన్నైనా వికారాలు కనిపించవచ్చు మనకి. ఆ వికారాలన్నిటినీ కూడా మనం క్లియర్ చేయాలి. ఇప్పుడు ఫిజికల్ వరల్డ్లో, మన మెటీరియల్ వరల్డ్లో ఏదైనా వికారం కనిపించింది అనుకోండి, ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కనిపించే, ఎవరన్నా పొగరు ఎక్కువ, లేకపోతే వీళ్ళు కంజూస్, వీళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టరు, వీళ్ళు ఎక్కువ వీళ్ళకి ఎంతసేపు ప్రాబ్లమ్సే అని ఎవరన్నా మన సిస్టమ్స్ మనకు వచ్చాయనుకోండి, పర్వాలేదు, శరీరాన్ని వదిలేయంగానే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వాటిని డీల్ చేసుకోవడం మైండ్తో డీల్ చేసుకున్నా సరిపోతుంది. కానీ ఒక ఆత్మగా మనకి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాటిని ఎలా డీల్ చేస్తారు, దట్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. అందుకే నేచర్కి కంప్లీట్గా కట్ అయిపోయి, ఆ ప్రపంచాన్ని అన్నిటితో కట్ అయిపోయి మనతో మనం కంప్లీట్గా ఉన్నప్పుడు ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్, ఆ క్లోజ్ కమ్యూనికేషన్ అనేది మనకు వస్తుంటుంది. ఓకే, చాలా వరకు ఇలాంటప్పుడు ఎన్నో వికారాలు రావచ్చు మనకి. మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కోపము, ద్వేషము ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి.
సో ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ప్రాసెస్ చేయాలి. ఒక్కొక్కసారి కొంతమంది చాలా హైపర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సడన్ గా వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో తెలీదు, ఎందుకు హైపర్ అవుతున్నారో తెలీదు, ఎందుకు సడన్ గా ఆనందంగా ఉన్నారో తెలీదు, ఎందుకు సడన్ గా సైలెంట్ గా ఉన్నారో తెలీదు. ఓకే, ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఏదో వేరే పర్సనాలిటీ వచ్చి టేక్ ఓవర్ చేసినట్టుగా ఉంటారు. ఓకే, అవన్నీ కూడా గోత్రూ అయ్యి నెమ్మదిగా ఎప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్తుంటామో అప్పుడు మొత్తం కంప్లీట్గా అంటే ఓల్డ్ స్టోరీ మొత్తం క్లోజ్ అవ్వాలి. ఇప్పటిదాకా జరిగిన స్టోరీ ఇంకా మళ్ళీ రిపీట్ కాదు. ఎప్పుడైతే ఆ స్టేజ్ వస్తుందో ఆ స్టేజ్ వచ్చేదాకా సైలెంట్గా వెళ్తూ ఉంటాం. మనం చాలా వరకు లైఫ్లో అలాంటి స్టోరీస్ మనకు ఒక స్టోరీ అనేది మనకి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి స్టోరీ గోజ్ ఆన్. కానీ ఒక షమానిక్ పవర్ ఉన్న వాళ్ళకి ఆ స్టోరీస్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఆ స్టోరీస్ అనేవి కంటిన్యూ అవ్వకుండా ఆ స్టోరీ సైలెన్స్లోనే వాళ్ళకి వెళ్తుంది. ఓకే, అంటే తనలో తాను లీనం అవ్వడం అన్నమాట. ఎప్పుడైతే నాలో నేను లీనం అవుతామో, మనలో మనం ఎప్పుడైతే లీనం అవుతామో అప్పుడే మనకి ఆ క్వాలిటీ, పరిపూర్ణత, మన లోపల ఎంతైతే పరిపూర్ణత కావాలో ఆ కంప్లీషన్ అనేది మనకు అప్పుడు వస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నెక్స్ట్ మనకి ఆ కనెక్షన్ విత్ నేచర్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎప్పుడు కూడా లైఫ్లో నేచర్తో చాలా దగ్గరగా ఉండాలి. మనం ఉండేది అంతా కాంక్రీట్ జంగల్. ఎక్కడ పోయినా సిమెంట్ బ్లాక్స్ తప్ప మనకి ఏమీ కనపడట్లేదు. చెట్ల మధ్యలో ఉండడం రావాలి. చెట్లతో మనకి ఒక ఫ్రెండ్షిప్ పెరగాలి. మనకు చెట్లతో ఎంత ఫ్రెండ్షిప్ మనకు పెరుగుతుందో, ఆ మట్టిని చెట్లని ఎంతైతే మనం తాకుతామో, మన శరీరానికి ఆ మట్టితో ఎంతైతే ఆడుకుంటామో, ఎంత ప్రేమగా ఆ మట్టితోని ఆ చెట్లతో ఉంటామో, మన లోపల ఉన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే మన శరీరం ఏ పదార్థాలతో తయారైందో మన మట్టిలో కూడా అవే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవే పదార్థాలు ఉన్నాయి. సో మనం మట్టితో ఆడినప్పుడు అంతా మన శరీరం కూడా ఎక్కడో ఆ స్పిరిచువల్ ఎసెన్స్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మికత అంటే ఒక తత్వం ఏదైతే ఉందో, అది భోజనం చేస్తే స్ట్రాంగ్ అవ్వదు. భోజనం చేస్తే మామూలుగా శరీరం ఆర్గన్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. కానీ ఇందులో ఉన్న తత్వం, ఎనర్జీ తత్వం ఏదైతే ఉందో అది మట్టితో ఆడినప్పుడు అంతా మనకు అది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ చెట్లతో ఆడుకున్నప్పుడు, ఆ మట్టితో ఆడుకున్నప్పుడు మనకు అవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే, వీ హ్యావ్ టు బ్రీద్ అలాంగ్ విత్ దోస్ ప్లాంట్స్. ఆ చెట్లతోని, ఆ మట్టితో పాటు మనం శ్వాస పీల్చుకోవాలి. ఓకే, డైలీ మీరు కావాలంటే ఒక సైలెన్స్లో ఒక 40 minutes మీరు సైలెన్స్లో ఉన్నప్పుడు చక్కగా మిమ్మల్ని మీరు మట్టి లోపలికి వెళ్ళిపోయి మట్టిలో కూర్చుని మీ శరీరం అంతా మట్టి ఉన్నట్టుగా ఊహించండి. ఇది ఊహ కాదు, ఏ ఊహ కూడా మనకి ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా రాదు. మన మెమరీలో ఆల్రెడీ ఆ క్వాలిటీ ఉంది మనకి. మట్టి అనేది ఎలా ఉంటుంది, మట్టి తడిస్తే ఆ వాసన ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు, మన మెమరీలో ఉంది. సో దాన్ని ఎంత క్లోజ్గా ఇంకా నాలోనే జరుగుతుంది అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అప్పుడే మనం ఆ తత్వంతో మనం ఏకత్వం పొందాము, వన్నెస్ వచ్చింది అని అర్థం. ఆ ప్రాక్టీసెస్ మనం చేస్తూ ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా సరే, ఏ ప్రాబ్లం అయినా చిన్నదే లైఫ్లో. మన నేచర్కే మనం కరెక్ట్ కాలేకపోతే ఎన్ని అద్భుతాలు జరిగినా, మన లైఫ్లో మన సిచ్యువేషన్స్ ఎంత హ్యాపీగా డీల్ చేసినా ఇట్స్ ఆఫ్ నో యూజ్. అన్ని ఇక్కడ నుంచి మొదలై ఇక్కడే మాయమైపోతాయి. బట్ స్పిరిచువల్గా మనం ఎప్పుడైతే అంటే ఒక ఆత్మతత్వంగా మనలో ఉన్న పంచభూతాలతో ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఏకత్వం అవుతామో అప్పుడు కంప్లీట్గా వాట్ వీఆర్, మనలో ఉన్న న్యాచురల్ క్వాలిటీస్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, దట్ జనరలీ హ్యాపెన్స్. సో ఇవన్నీ కూడా మనం నెమ్మదిగా మనం తెలుసుకోవాలి. దీస్ ఆర్ ద థింగ్స్ అన్నమాట. సో యూనిఫై యువర్ లైఫ్ అంటే మన ఆత్మని మనమే అప్లిఫ్ట్ చేసుకోవాలి, మనమే కలుపుకోవాలి. మనలో ఉన్న మహాతత్వాలని ఏవైతే ఉన్నాయో, మహాతత్వాలు అంటే మన పంచభూతాలు, మన శరీరంలో కూడా ఏవైతే పంచభూతాలు ఉన్నాయో, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన శరీరము, ఆలోచన, మన తత్వం, ఫీల్ అయ్యే విధానం, ఫీలింగ్, భావన, ఇవన్నీ కూడా సింగిల్ అలైన్మెంట్లోకి రావాలి. ఏది ఫీల్ అవుతున్నామో, ఏది ఆలోచిస్తున్నామో అదే ఫీల్ అవుతున్నాం, ఏది ఫీల్ అవుతున్నామో అదే మనం యాక్షన్లో పెడుతున్నాం. సో ఇవన్నీ పాయింట్స్ మనకి ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడైతే కంప్లీట్గా ఈ పాయింట్స్ అన్నీ వస్తాయో, నౌ వి కమ్ క్లోజ్ టు అవర్ సెల్వ్స్. మనలోకి మనం తొందరగా అద్భుతంగా ప్రయాణం చేస్తూ ఉంటాము.
ఓకే. ఆ ప్రయాణం అనేది మనకి ఇంపార్టెంట్. మన లోపలికి మనం లీనం అవ్వడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన లోపల మనం లీనం అవుతామో, ప్రతి ఒక్కళ్ళు మన లోపల మనం లీనం అవ్వడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు మన ఎదురుగుండా మన లైఫ్‌లో వచ్చి. వాళ్ళు బిహేవ్ చేసి. ఓకే. ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకోవాలి అనుకుంటామో, అప్పుడే మనకి వాళ్ళని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చాలా ఈజీగా మనకి యాక్సెస్ అవుతూ ఉంటారు లైఫ్‌లో. వాళ్ళని చూసినప్పుడు మనకి అరే వాళ్ళు అన్ని పనులు చేసేస్తున్నారు నేనేం చేయట్లేదేంటి అని ఒక జెలసీ గాని ఒక ఫీలింగ్ గాని ఇవన్నీ రావచ్చు. ఇవన్నీ ఎందుకంటే మన లోపల ఉన్న క్వాలిటీస్ వికారాలు వస్తేనే వాటికి ఆకారాలు పుడతాయి. ఓకే. సో అందుకనే వికారాలు పుట్టాలి. వికారాలు పుట్టినప్పుడే మన దానిలో ఉన్న ఆకారం ఏంటి అన్నది మనం బయటికి తీయాలి. ఓకే. చాలా వరకు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఈర్ష్య ఎక్కువ. ఓకే. వాళ్ళని పక్కన పెడదాం. వీళ్ళకి ఈగో ఎక్కువ. వాళ్ళని పక్కన పెడదాం. ఇవన్నీ క్వాలిటీస్ నుంచి బయటికి రావాలి. ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఎరుకతో చేస్తే ఫాస్ట్‌గా ఉంటుంది ప్రాసెస్. ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్‌లో ఎన్నో సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా జరుగుతాయి. అంటే మన మానసికంగా ఎంతో డిస్టర్బెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా మనం బేర్ చేయగలగాలి. వాటిని కూడా గ్రహించి ఎంత విధంగా అయితే మనకి ఒక ఇంకా సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి మహాభారతంలో భీష్మ పితామహుడు ఆయనకి పుట్టినప్పుడే గంగాపుత్రుడు ఆయన. అయితే గంగాదేవి పుట్టిన ప్రతి పిల్లల్ని నీళ్ళల్లోకి తోసేసేది. ఓకే. అది తోసేసి లాస్ట్‌కి భీష్ముడు టైంలో అడ్డంకి జరగడం వల్ల శాంతను ఆ మహారాజు అడ్డుకోవడం వల్ల తను చేయలేకపోయింది. జీవితం అంతా ఏదో ఒక బాధ పడుతూనే ఉన్నాడు. అంటే ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక బాధ పడుతూనే ఉన్నాడు. సో ఆఖరికి లాస్ట్ తను చనిపోయే టైంలో కూడా ఆ చనిపోయే టైంలో కూడా బాణాల సయ్య మీద తను ప్రాణాలని వదలాల్సి వచ్చింది. మనోహర్ హస్ గివెన్ అ స్టేట్మెంట్, రోగం బయటపడితే కానీ ఏం వైద్యం చేయాలో తెలిసేది. ఇక్కడ రోగమే లేదు. షమానిజంలో ద థింగ్ ఈజ్ రోగం అనేది లేదు, కానీ ప్రతీది రోగంగానే కనపడుతుంది. ఓకే. భయంకరమైన భయము. ఇప్పుడు మీకు రోజు రాత్రిపూట నైట్ మేర్స్ వచ్చాయనుకోండి, భయంకరమైన కళలు వచ్చాయనుకోండి, అది ఏ రోగం అని చెప్తారు, దానికి ఏం మందు పెడతారు? అది అక్కడ రోగమే లేదు. ఇట్స్ అన్ ఇల్యూజన్. బట్ స్టిల్ ఏదో జరుగుతూనే ఉంది. ప్రాసెస్ ఏదో జరుగుతుంది. ఓకే. మీరు సైలెన్స్లో ఉన్నారు, ధ్యానంలో చక్కగా కూర్చున్నారు, సైలెన్స్లో ఉన్నారు. ఒక పెద్ద సింహం వచ్చి మిమ్మల్ని మింగేసినట్టు అనిపించింది. ఓకే. కానీ శరీరంలో అన్ని ఫీల్ అవుతున్నారు, ఎనర్జెటికల్గా అన్ని ఫీల్ అవుతున్నారు. కానీ శరీరంకి యాక్చువల్గా ఏం చేయట్లేదు. లోపల శరీరం అంతా ఏదో తినేసినట్టు, ఇంక చనిపోయినట్టు, ఒకలాంటి తత్వం అంతా ఎక్కడో పడిపోయినట్టు, మైండ్ అంతా ఎక్కడో ఇదైపోయినట్టు ఉంటుంది. దాన్ని ఏం చెప్తారు? దాన్ని జనరల్గా అందరికి ఎవరికి ఏ రోగం అని చెప్తారు, ఏ వైద్యం అని బయటికి తీస్తారు? తీయలేరు. ఇట్ ఈస్ బియాండ్ ఎనీబడీస్ నేచర్. చాలా సిమ్టమ్స్ మనకి జరుగుతున్నప్పుడు, స్పిరిచువల్ జరుగుతున్నప్పుడు షమానిజం సిమ్టమ్స్ లాగే ఉంటాయి. కానీ షమానిజం సిమ్టమ్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఒక రాక్షస తత్వాన్ని, అంటే రావణాసురుడు అంటే కొంచెం సింపుల్గా ఉంటుందేమో, డివినిటీ ఎక్కువైపోతుంది. ఇంకా భయంకరమైన పిశాచాలని దేవుళ్ళగా మార్చాలంటే ఎంత ప్రాసెస్ చేయాలో అట్లాంటి ప్రాసెస్లన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. అవన్నీ వికారాల్ని మనం యాక్సెస్ చేయాలి, యాక్సెస్ చేస్తూ ఉండాలి. దాన్ని రూల్ చేసి, దాన్ని మాస్టరీ చేసి మనం వెళ్ళాలి. అంటే యూనివర్సల్ స్పిరిట్ మొత్తం ఉన్న చీకటి నుంచి మనకి బ్రహ్మాండంలో కూడా ఒక విస్తరించిన చీకటి ఏదైతే ఉందో ఆ చీకటినే కలుపుకొనే ఆ అద్భుతమైన వెలుగు అనేది తయారైంది. రైట్. ఇట్ ఈస్ ద జర్నీ. మన గర్భం నుంచి మన టూంబ్ వరకు, అంటే మన సమాధి వరకు. గర్భంలో ఉన్నప్పుడు కూడా బిడ్డ అదే చీకట్లో ఉంటాడు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనిషి అదే చీకట్లో ఉంటాడు. ఇక్కడ కూడా తల్లి గర్భమే, అది కూడా తల్లి గర్భమే. ఓకే. తల్లి నుంచి, అంటే శరీరం అనే తల్లి నుంచి శరీరం పుట్టి ఆత్మ అన్న తల్లిలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ సిస్టమ్స్ అన్ని ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆ సైలెన్స్ని ఎప్పుడైతే తీసుకుంటామో, మన అంటే డీపెస్ట్ మన అంతరంగా లోతుల్లోకి వెలుగుని ఎప్పుడైతే మనం నింపడం చూస్తామో, అప్పుడే ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ హౌ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆల్వేస్ మనకి
శరీరాన్ని ఎప్పుడు కూడా ఆ లయంలో ఉంచాలి. శరీరంని ఆ ప్రాసెస్ లో ఉంచాలి. ఒక తత్వాన్ని అంటే ఒక ఆలోచన, ఒక భావన, ఆ తత్వము, దాని యొక్క తత్వము, ఇవన్నీ కూడా అలైన్ అయి ఉండాలి. మన ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు శరీరంతో దాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా అలైన్ అయి ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద వర్క్స్ అనమాట. మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా నిజాయితీ ఉండాలి. మనం తత్వం ఏదైతే ఉందో ఆ తత్వానికి అనుగుణంగా ఆ భావన ఆలోచన ఉందా లేదా చూడాలి. ఆ భావన ఆలోచన తత్వానికి అనుగుణంగా ఉన్నట్టే దాన్ని బయట ఎక్స్ప్రెషన్ లోకి మనం తీసుకొని రావాలి. ఓకే, వీ హ్యావ్ టు ఫాలో ఆల్ దాట్. అండ్ నెక్స్ట్, హీల్ ద వరల్డ్. మనం ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మన ప్రెజెన్స్ లో ఒక అద్భుతమైన హీలింగ్ అనేది జరుగుతుంది. షమన్స్ ఆర్ నాట్ బోర్న్. జనరలీ షమన్స్ అంటే షమన్స్ అని వాళ్ళు పుట్టుకతోనే షమన్స్ ఉంటారా లేకపోతే ఎలా ఉంటుంది అని. జనరలీ షమన్స్ పుట్టుకతోనే షమన్స్ ఉన్నా వాళ్ళు ఒక పర్పస్ తోని ఆ షమన్స్ అన్న ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే చూస్ చేసుకుంటారు. అంటే అదే కమ్యూనిటీలో వాళ్ళు చూస్ చేసుకొని ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అన్నది గైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. వాళ్ళ గైడెన్స్ కూడా ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, అంటే ఒకే ఊంబ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అనమాట. అంటే ఒకే ట్రైబల్ ఫ్యామిలీ అనమాట. ఈ ట్రైబల్ ఫ్యామిలీ నుంచే వచ్చాం. వి బిలాంగ్ టు ద సేమ్ ట్రైబల్ ఫ్యామిలీ. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ. కాబట్టి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. కోపడ్డా ఏం చేసినా ఫ్యామిలీలో ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. సో ఫ్యామిలీ సిస్టమ్ అన్నది కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అన్న పాయింట్స్ కూడా దానిలోంచి మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అవన్నీ ఒక ఆత్మగా మనకి ఇప్పుడు శరీరానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, కానీ ఆత్మకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి అవేకన్ అయ్యేంత వరకు మనం వాటిని ముందుకు వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనల్ని మనం హీల్ చేసుకుంటూ మనలో ఉన్న వికారాలన్నీ తీసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. నెక్స్ట్, మనల్ని మనం ఒక షమన్ లాగా ప్రోగ్రామ్ చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది అనుకోండి. టాపిక్ వినగానే మనకు అనిపిస్తుంది నేను కూడా షమన్ అయితే బాగుండు కదా, లేకపోతే నేను కూడా ఏ టాపిక్ విన్నామో నచ్చింది అంటే ఆ పర్సనాలిటీ అయితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. సో షమానిజం చేయాలంటే ఫస్ట్ లైఫ్ లో మనకు ఒక బ్యాలెన్స్ అండ్ హార్మనీ అనేది రావాలి. లైఫ్ లో ఎప్పుడైతే హార్మనీ అండ్ బ్యాలెన్స్ వస్తుందంటే ఏది సాధించామా ఏది సాధించలేదా అన్నది పాయింట్ కాదు. మనం లైఫ్ లో ప్రశాంతంగా ఉన్నామా లేదా దాన్ని ఫస్ట్ తెచ్చుకోవాలి. ఏ విషయం అయితే నాలో ఉన్న ప్రశాంతతని డిస్టర్బ్ చేస్తుందో ఆ విషయాలు నాకు అవసరం లేదు. అవి లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అయినా సరే నాకు అవసరం లేదు. దానివల్ల ఒకళ్ళు ప్రాణాలు పోతున్నాయన్నా సరే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఇవన్నీ కూడా మన పాయింట్స్ ఉంచాలి. మన లైఫ్లో ఒక హార్మనీ బ్యాలెన్స్ అనేది ఉంచాలి. జనరలీ ఇట్ ఈస్ మనకి మానవత్వం అన్న పాయింట్ మీద ఆలోచిస్తే బేసికలీ చాలా రూడ్గా అనిపిస్తుంది. కానీ మనతో మనం అంత రూడ్గా ఉంటే కానీ మనలో ఉన్న ఆ అద్భుతాన్ని మనం బయటికి తీసుకురాలేము. సో కొన్ని రోజులు ఆ సిస్టమ్ ఫాలో అవ్వడంలో తప్పేం లేదు. నా ప్రశాంతతని భంగం చేసే ఏ పరిస్థితుల్లో కూడా నన్ను నేను ఎంటర్టైన్ చేసుకోను. ఆ పాయింట్స్ అనేవి కూడా మనకి డైరెక్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్, ఎంపవర్ యువర్ అంటే వీలైనంత వరకు మనం ఎన్నో ప్రాసెసెస్ ఉంటాయి, సెర్మనీస్ ఉంటాయి. సెర్మనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మన స్పిరిచువల్గా మనకు ఆత్మ ఎదగడానికి లేకపోతే మన మైండ్ని ట్రైన్ చేసుకోవడానికి ఎన్నైతే ఇన్నర్ వర్క్ ప్రాసెసెస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చాలా డిలిజెంట్గా, చాలా చక్కగా, బాధ్యతగా, నిజాయితీగా మనం ఫాలో చేస్తూ ఉండాలి. ఓకే, ఏదైనా సరే, అది కష్టమైనా సరే, ఏదైనా సరే చాలా బాధ్యతగా అవి మనం కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఎన్నైతే కళలు ఏవైతే వస్తున్నాయో ఆ కళల్లో ఏమేమి కనపడుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, అన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి. మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి. మన ప్రాక్టీసెస్ ఏంటి, స్పిరిచువాలిటీలో ఎన్నో ప్రాక్టీసెస్ మనం నేర్చుకున్నాం. ఒక్కొక్కళ్ళకి ఒక ప్రాక్టీస్ ఉంటుంది ఆధ్యాత్మికంగా. కొంతమంది మంత్ర జపాలు చేస్తారు, కొంతమంది యూనో రేకి ప్రాక్టీస్ కానీ, ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ కానీ, ఇలా ఎంతో మంది ఎన్నో ప్రాక్టీసెస్ చేస్తారు. ఆ ప్రాక్టీసెస్ అన్ని ఎటువంటి బ్లాక్ రాకుండా
రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. లైఫ్లో ఏ ఇష్యూస్ వచ్చినా సరే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్. చావు వస్తున్నా సరే కాసేపు ఈ ప్రాక్టీస్ చేసేసి వస్తానని ఎవరికి పర్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మన కల్లో ఎన్నో జంతువులు కనపడొచ్చు, వికారాలు కనపడొచ్చు, వీటన్నిటిని కూడా జయించాలి. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు నిజంగా కల్లో కనపడుతున్నారని లైట్ తీసుకోవడానికి లేదు, లోపల ఉన్నాయి కాబట్టే కనబడుతున్నారు. ఆ వికారం లోపల ఉన్నాయి కాబట్టే కళ్ళు మూసుకొని మన దీర్ఘంగా మన లోపలికి, మన నిద్ర అనే అవస్థలో మన లోపలికి మనం వెళ్తున్నప్పుడు మన లోపల ఉన్న వికారాలన్నీ కూడా మనకు కనబడుతుంటాయి. కాకపోతే దాన్ని డీకోడింగ్ చేయాలి. అవి ఎందుకు కనపడ్డాయి, దేనికోసం కనపడ్డాయి, ఎలా కనపడ్డాయి అన్నది మనం డీల్ చేయాలి. ఓకే, అండ్ నౌ మన లైఫ్ని కూడా ఎప్పుడు కూడా రెజ్యునేట్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచాలి. ఓకే, న్యాచురల్గా ఉంచాలి, ఎంత వీలైతే అంత న్యాచురల్గా ఉండాలి. ఒకే సిమ్టమ్స్ రొటీన్ లాగా ఒకే విధంగా ఉండి ఇంకా లైఫ్లో లైఫే లేదు అన్న స్టేజ్ వరకు రానివ్వకూడదు. ఓకే, ఆల్వేస్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్. ప్రతిసారి మనల్ని మనం ఏదో ఒక కొత్తదనం మనం తెస్తూనే ఉండాలి లైఫ్లో. ఎప్పుడైతే మనలో ఎప్పుడు ఏదో ఒక కొత్తదనం ఏదో విధంగా, ఏదే అర్థం కాలేదనుకోండి, జస్ట్ విండో షాపింగ్ చేసి కూడా రావచ్చు. మన మైండ్ చాలా డిప్రెస్గా ఉందంటే విండో షాపింగ్ చేసి వస్తే బాగానే ఉంటుంది, కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది. సో కీప్ యువర్ మైండ్ ఆల్వేస్ ఇన్ హ్యాపీ మోడ్. మన మైండ్ని ఎప్పుడు కూడా మన ప్రశాంతంగా ఉంచాలి. ఎంత లోపల మన మనసు ఎంత ప్రశాంతంగా ఉందో మైండ్ కూడా అంత జీరో స్టేట్లో ఉండేలా చూసుకోవాలి. ఎంత వీలైతే అంత లోపల మైండ్ అనేది ఎప్పుడు ఏదో ఒకటి కోతిలాగా ఎగురుతూనే ఉంటుంది. ఏదో ఒక డౌట్స్, ఏదైనా చిన్న విషయం వస్తే చాలు, అమ్మో నాకు ఇంత టెన్షన్ వచ్చేసింది అని టెన్షన్ పెడుతుంది. కానీ వాటిని లొంగకూడదు. మన ప్రాక్టీసెస్ మీద మనకు నమ్మకం ఉండాలి. మన ప్రాక్టీసెస్ మీద నమ్మకం ఉండి మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా మనకి ఎవరిని కూడా ఏ హెల్ప్ అడగాల్సిన అవసరం ఉండదు. మన సెల్ఫ్ న్యాచురల్ ఎబిలిటీస్ అనేవి మనకు బయటికి రావాలి. వాటికి ఏ టెక్నిక్ ఉండదు. మన న్యాచురల్ ఎబిలిటీస్ మన లోపలికి మన బయటికి రావాలి అంటే వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు ట్రావెల్ ఇన్ సైడ్. మన లోపలికి మనం ఎలా ప్రయాణం చేయాలంటే మన ఆలోచనలు ఏంటి వాటిని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు నాకు ఇది అవసరమా లేదా, ఈ ఆలోచన వల్ల నాకేం మిగులుతుంది, ప్రశాంతత లేకుండా స్ట్రెస్ అయి ఉండడం తప్ప నాకేం మిగలట్లేదు, నాకు ఈ ఆలోచనలు నాకు అవసరం లేదు. ఆలోచించకపోతే పరిస్థితులు ఎలా మారుతాయి, ఎలా మారితే అలా మారి నాకు అనవసరం. నేనైతే వాటి గురించి నేను ఆలోచించను. ఐ డు నాట్ వాంట్ టు నో. మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, ఐ డోంట్ వాంట్ టు నో. అయ్యో చదవకపోతే వాళ్ళు పాడైపోతారు, ఐ డోంట్ వాంట్ టు నో. ఓకే, నాకు క్యాన్సర్ వచ్చేసింది, ఐ డోంట్ వాంట్ టు నో. క్యాన్సర్ వస్తే నేను చచ్చిపోతాను, ఐ డోంట్ వాంట్ టు నో. సో ప్రతిదీ కూడా నాకు తెలుసుకోవాలని లేదు అని ఎప్పుడైతే కట్ చేస్తాం, ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏదైనా కానీ ఇష్యూస్ మనకు వచ్చింది అని మనం బాధపడుతూ ఉన్నామంటే, ఆలోచనలో ఉన్నామంటే మన మైండ్ ఎప్పుడు వాటి మీదే ఉంటుంది, వేరే వైపు మన లోపలికి మనం వెళ్ళదు, ఎప్పుడు ఎక్స్టర్నల్గానే వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, అవసరమే లేదు. నాకు నేను ఫస్ట్ సపోర్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నేను స్థిరత్వంగా నిలబడాలి. నేను ఆ మైండ్లో ఇన్ని ఆలోచనలు పెట్టుకొని నేను స్థిరత్వంలో ఉండలేను. నేను స్థిరత్వంగా ఉండకపోతే నేను ఏ విషయాన్ని కూడా నేను సాల్వ్ చేయలేను. సొల్యూషన్ దగ్గరే ఎదురుగుండానే ఉందేమో కానీ నాకు కనపడదు, రైట్? కాబట్టి ఐ హ్యావ్ టు రిమైన్ ఇన్ సైలెన్స్. నన్ను నేను ఎప్పుడు ఫ్రెష్గా జీరో స్టేట్లో, కంప్లీట్ జీరో స్టేట్లో నేను పెట్టుకోవాలి. నా మైండ్ ఎప్పుడు కూడా జీరో స్టేట్లో ఉండాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ నౌ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్. అలా జీరో స్టేట్లో ఉండాలి అంటే మనం ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ టెక్నిక్లు జరుగుతాయి, ఏ వర్క్షాప్కి వెళ్ళాలి అన్న ఆలోచనలు అవసరం లేదు. యూ హ్యావ్ టు బీ దేర్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడ ఏ పాయింట్లో, ఏ లైఫ్లో, ఏ సిచ్యువేషన్లో ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచే మొదలు పెట్టండి. చుట్టూ అంతా గోలగోలగా ఉంది లైఫ్లో, ఎక్కడ కూడా ప్రశాంతత లేదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారనుకోండి, అదే సిచ్యువేషన్ని ఛాన్స్గా తీసుకోండి. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇంత గోలలో నేను సైలెంట్గా ఉంటానా లేదా, నా సైలెన్స్ని ఎంత డిస్టర్బ్ చేయగలుగుతుంది ఈ సిచ్యువేషన్, నేను చూస్తానని ఛాలెంజ్ పెట్టండి. నౌ యూ విల్ సీ అవతల సిచ్యువేషన్ ఎంత సింపుల్గా, చిన్నగా, సిల్లీగా మారిపోతుందో మీకే అర్థమవుతుంది. చాలా నిజాయితీగా చేయాలి. మనలో ఆ నిజాయితీ, ఆ పట్టుదల ఉండాలి. ఈ పరిస్థితిని నేను మారుస్తాను అన్న రావాలి. ఎందుకంటే పరిస్థితిని మనం మార్చట్లేదు, మనం ఎవరిని ఉద్ధరించట్లేదు, మనల్ని మనమే ఉద్ధరించుకుంటున్నాము. బయట జరుగుతున్న పరిస్థితి మన తత్వాన్ని కదిలిస్తుంది అంటే మన తత్వంలో ఎంత వీక్నెస్ ఉంది, దాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. మన తత్వాన్ని మనమే స్ట్రాంగ్ చేసుకోగలుగుతాం, మనమే బాగుపరుచుకోగలుగుతాం.
వీ హ్యావ్ టు ఆల్వేస్ యాక్సెప్ట్ దట్ పాయింట్. అండ్ నెక్స్ట్ కమిట్మెంట్. మన మీద మనకి ఇవన్నీ చేయాలంటే మన మీద మనం ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద ప్రేమ ఉండాలి. ఏ పనైనా సరే, మనం ఏ పని చేస్తున్నా, నేనేదో వెళ్ళాలి కాబట్టి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను, ఆ పేపర్ల మీద సంతకం పెట్టాలి కాబట్టి పెడుతున్నాను, ఇంటికి రావాలి కాబట్టి బస్ ఎక్కి ఇంటికి వస్తున్నాను, ఇలా కాదు. యూ షుడ్ లవ్ వాట్ యూ డూ. మనం ప్రతి విషయాన్ని, మనకి ఇష్టం లేని విషయాన్ని కూడా మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనము ఈ పాయింట్ నాకు ఇష్టం లేదు, నాకు ఈ నచ్చినది కావాలి అని అనుకుంటామో ఫస్ట్ నచ్చనివన్నీ వస్తాయి. నచ్చనివి నచ్చితే ప్రతిదీ నచ్చేస్తున్నప్పుడు. ఓకే, వీ హ్యావ్ టు గ్రో బియాండ్. మనం ఈ చిన్న చిన్న ఇష్యూస్ నుంచి పైకి ఎదగాలి. చిన్నపిల్లల తత్వం అనమాట. మనకి చాలా వరకు చిన్నపిల్లల తత్వం ఎలా ఉంటుంది, నాన్న నాకు ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నప్పుడు అన్నతమ్ములు ఉన్నారనుకోండి, అక్క చెల్లెలు, అన్నతమ్ములు, అన్న చెల్లెలు, ఇలా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ నాన్న అన్నకైతే 10 రూపాయలు ఇచ్చాడు, నాకు 5 రూపాయలు ఇచ్చాడు అని అరుస్తాం. పెరిగిన తర్వాత అదే సిల్లిగా అనిపిస్తుంది, ఆ సిచ్యువేషనే మనకు సిల్లిగా అనిపిస్తుంది. ఏంటి ఈ విషయం కోసమా మనం గొడవ పడ్డామని అనిపిస్తుంది. ఓకే, సో బికాజ్ యు ఆర్ గ్రోన్ అప్. ఎందుకంటే పెరిగిపోయాం కాబట్టి. ఆ మూమెంట్లో అదే ఎంతో భయంకరంగా బాధాకరమైంది. ఎన్నో రిజెక్షన్స్, అబాండన్మెంట్స్, ఎన్నో ఇష్యూస్ అనిపించాయి. కానీ పెరిగిన తర్వాత దాన్ని చూస్తే ఇట్స్ సో సిల్లీ అనిపిస్తుంది. సో అలాగే మనం ప్రతి విషయం ఎంత ఎదగాలి అంటే ఏ ప్రాబ్లం కూడా మనకు అది ప్రాబ్లం లాగా కనిపించకూడదు. ఓకే, లవ్ వాట్ యు డూ. మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాన్ని గౌరవంగా, ప్రేమగా చేయండి. రైట్. అండ్ వన్ మోర్ పాయింట్ ఇస్ కమిట్మెంట్ ఉండాలి. మనల్ని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మన పైన మనకే కమిట్మెంట్ ఉండాలి. ఓకే, నన్ను నేను మార్చుకుంటాను అంటే మార్చుకోవాలి. ఇంకెన్నో సిచ్యువేషన్స్ వస్తాయి. మీరు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మార్చుకోలేరు అన్న సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అదే ఛాలెంజ్. నాకు ఎప్పుడైతే ప్రేమ కావాలి అని అనుకుంటామో ద్వేషించే వాళ్ళందరూ చుట్టూ వస్తారు. ఆ ద్వేషించే వాళ్ళ మధ్యలోంచే, బురదలోంచే కమలం పుడుతుంది. ఆ ద్వేషించే వాళ్ళ మధ్యలోంచే ఆ ప్రేమతత్వం అనేది పుట్టాలి. ఎప్పుడైతే మన ప్రేమతత్వం కావాలనుకుంటామో చుట్టూ మనకి మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, చీదరించుకునేవాళ్ళు, హ్యూమిలియేట్ చేసి అవమానించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళే వస్తారు. మనకి ఏది కావాలనుకుంటామో మన పరిస్థితులు దానికి ఆపోజిట్గా ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు గ్రో. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచే మనం నెమ్మదిగా ఎదగాలి. ప్లస్ కల్చరల్ ఇంటెగ్రిటీ. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, కల్చర్ గురించి ఎన్నో మాట్లాడుకున్నాం. కల్చరల్ ఇంటెగ్రిటీ అంటే ఆ కల్చర్ అంటే మన క్యారెక్టర్ మనలో కలిసిపోవాలి. మనం చేసే మాటలో, మనం చేసే పనులలో, మనం చూసే చూపులో, మనం పీల్చే గాలిలో కలిసిపోవాలి. మనం ఏం చేసినా కల్చర్కి ఒక ప్రతీక అన్న విధంగా ఉండాలి. ఓకే, సో ప్రతిది కూడా జనరల్గా షమన్స్ అన్నప్పుడే, షమానిజం అనగానే ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది మహాతత్వాలు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఈ తత్వాలన్నీ కూడా మనలో లీనమైపోవాలి. పంచభూతాలు ఎక్కడో లేవు, నాలోనే ఉన్నాయి. నా శరీరంలో ప్రతి ఒక్క భాగంలో ఉన్నాయి. అవే నా దేవుళ్ళు. వాటినే ఇప్పుడు అంటే మనకి లక్ష్మి, సరస్వతి, కాళీ, కృష్ణ, రామ ఇంతమంది ఉన్నారు. మరి రాతి యుగంలో వాళ్ళు దేనికి పూజ చేశారు? పూజ అన్న సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడైతే లేదు కదా. రైట్. సో వాళ్ళు దేనిగా పూజ చేసేవాళ్ళు? వెలుగు వచ్చినప్పుడు అబ్బా నాకు అన్ని కనపడుతున్నాయి, ఇప్పుడు నాకు అన్ని కనపడుతున్నాయని అన్న కృతజ్ఞతతో సూర్యుడికి నమస్కారం పెట్టడం మొదలుపెట్టారు. చీకటి పడ్డ చంద్రుడు ఉండడం వల్ల రోడ్డు కనపడుతుంది, భయపడాల్సిన పని లేదు అన్నప్పుడు చంద్రుడికి దండం పెట్టారు. ఓకే, ఆకలేసినప్పుడు నేను ఇది నేను తింటుంటే నా శరీరం బాగవుతుంది, ఆరోగ్యంగా తయారవుతున్నానని శరీరాన్ని కూడా, అంటే ఆ పుట్టించిన చెట్లకి, ఆ పండ్లకి ప్రేమ కృతజ్ఞత భావాన్ని చూపించారు. ఓకే, దాహం తీర్చినప్పుడు ఆ నీళ్ళకి కృతజ్ఞత భావం చూపించారు. సో వీ హ్యావ్ టు ఫాలో ఆల్ దిస్. మనం ఇవన్నీ కూడా ఫాలో చేయాలి. వీటి నుంచి మనం పక్కకి వెళ్ళి, నేచర్కి భిన్నంగా వెళ్ళి మనం దేన్ని సాధించలేము. పొల్యూషన్ ఎంత ఉంది, చెట్లన్నీ కొట్టేసాం, పొల్యూషన్ ఫుల్గా ఉంది. ఏం చేస్తున్నాం? ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి. దానిపైన పొల్యూషన్ అని ముక్కుకి అన్ని కట్టేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడంటే ఇంకా కంపల్షన్ అయిపోయింది, ముక్కుకి మాస్క్ పెట్టుకొని వెళ్ళడం అనేది కంపల్షన్ అయిపోయింది. బట్ అదర్వైజ్ ఆల్సో మన పొల్యూషన్ కోసం అని పెడుతున్నాం. ఫ్రీగా ఆక్సిజన్ ఎక్కడ పీలుస్తున్నాం?
ఎందుకంటే నేచర్కి చాలా దూరంగా మనం ఆల్రెడీ వచ్చేసాం. అంటే చెట్లని కొట్టేయట్లేదు, మన ప్రాణాల్ని మనం కొట్టేసుకుంటున్నాం. మనకు తెలియకుండానే మనకి ఎంతో అంత హింస మనం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. సో లెట్ అస్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దట్. మళ్ళీ మనం ఒకసారి నేచర్కి దగ్గరగా వెళ్దాం, నేచర్తో కలిసి ఉందాం. నేచర్తో ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు ఇప్పుడు రైతుకు చూడండి, రైతుకి నేచర్ మీద ఎంత నమ్మకం. మనం అడిగామనుకోండి, జూన్ వచ్చిందంటే వర్షాకాలం వస్తుందంటే ఏమో ఈసారి ఎండలో బాగా ఎక్కువ వర్షాలు వస్తాయో లేదో తెలీదు అంటాడు. కానీ రైతు మాత్రం మే నెల రాగానే భూమిని సాగు చేసుకుంటాడు. ఎందుకని అప్పుడే భూమిని సాగు చేసుకుంటే వర్షాకాలం వస్తుంది కదా, రెడీ చేసి పెట్టుకోవాలి కదా అంటాడు. ఆయనకి నేచర్ మీద ఉన్న నమ్మకం మనకు లేదు, ఎందుకంటే ఆయన ఇంకా నేచర్తో దగ్గరగానే ఉన్నాడు, మనం ఉండట్లేదు. సో ఆల్వేస్ షమన్ ఈజ్ ఒక ట్రాన్స్లో ఒక అద్భుతమైన, అంటే భయానికి కూడా భయం పుట్టించగలిగే ధైర్యం వాళ్ళలో ఉంటుంది షమన్స్కి. ఓకే, షమానిజం ఆల్వేస్ దట్ యూ హ్యావ్ టు ఫేస్. ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి గంభీరమైన పరిస్థితి వచ్చినా దాన్ని నేను చూసుకోగలను, దాన్ని నేను ఫేస్ చేయగలను అన్న ధైర్యం మన లోపల నుంచి బయటికి రావాలి. ధైర్యం గురించి కూడా ఇంతకుముందు ఒక టాక్ చెప్పాను, అది మళ్ళొకసారి వినండి. ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం అనిపించింది, భయం అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, యాంగ్జైటీ వస్తుందంటే ఆ సిడీస్, ఆ టాక్స్ మళ్ళీ వినండి. విన్నప్పుడు మీకు అప్పుడు ఆ పాయింట్స్ ఏమన్నా ఉంటే గుర్తుంటుంది. మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుతున్నాం. ఈ లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఈ టాక్స్లో 100% ఏదో ఒక క్లాస్లో, ఏదో ఒక టాక్లో, ఏదో ఒక పాయింట్లో మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, ఉంటుంది. సో ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మనల్ని మనం ఉన్నత స్థితికి అప్లిఫ్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు, ఏ ప్లేస్ నుంచి అయినా మొదలు పెట్టచ్చు, ఏ మూమెంట్ నుంచి అయినా మొదలు పెట్టచ్చు. ఓకే, సో బేసికలీ షమానిజం ఇస్ మనల్ని మనం ఒక షమన్గా తీసుకుని రావాలి అంటే మనలో ఉన్న పాయింట్స్ అన్ని, వికారాలన్నీ, మనలో ఎంత వికారం ఉందో, ఎంత అంటే బద్ధకం కానీ, లేజినెస్ కానీ, ఒక ఏమంటారు, ఒక ఏమీ అర్థం కాని పోవడం కానీ, మైండ్ మొద్దుగా ఉండడం కానీ, నాకేమీ అర్థం కావట్లేదు అన్న పాయింట్స్ కానీ, ఇది తప్పు, వాళ్ళు చేసేది తప్పు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు కాదు అన్న ఫీలింగ్స్ కానీ, ఇలాంటివి ఏమున్నా కానీ మన లోపల ఉన్న అవన్నీ మన వికారాలే. అవన్నీ కూడా మనం బయటికి తీయాలి. అది మన పూర్వీకుల నుంచి రావచ్చు, లేకపోతే మన చిన్నప్పుడు ఇన్నర్ చైల్డ్ వూండ్స్ నుంచి రావచ్చు, లేకపోతే మన పర్సనల్ స్టోరీ నుంచి రావచ్చు. కానీ ఎప్పుడైనా ఒక ఆత్మగా మనం ఎదుగుతున్నాము అంటే ఆత్మకి మన తత్వాన్ని కూడా ప్రక్షాళన మనం చేయాలి. మైండ్కి అయితే మైండ్ వర్క్ సైకలాజికల్గా వెళ్తున్నాం, మైండ్ని అంతా రిపేర్ చేస్తున్నాం. కానీ ఆత్మకి ప్రక్షాళన జరగాల్సిన, ప్యూరిటీ రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రాసెస్లు అన్నీ ఇంటర్నల్ ఎనర్జెటికల్గా ఉంటుంది. అది ఎవరు పట్టుకోలేరు, ముట్టుకోలేరు. అది ఏంటి, ఏ రోగం, ఏ మందు అన్నది ఏమీ ఐడియా ఉండదు. యూ హ్యావ్ టు దాన్ని గో త్రూ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అందుకే లైఫ్లో ఏ చిన్న విషయం వచ్చినా దాన్ని సైలెన్స్గా దాన్ని గమనిస్తూ ఉంటే అది ఎట్లా వెళ్ళాలో దానికే తెలుసు, అదే వెళ్తుంది. చిన్న చిన్న ఇష్యూస్కే మనం భయపడి ఇలా అవుతుంది, అలా అవుతుంది, నాకు సొల్యూషన్స్ కావాలి అని మనం అటు ఇటు పరిగెడితే ఆత్మని ప్రక్షాళన చేయాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు వాటితో మనకి ఇంకేమీ ఉండదు, మనకి ఆ ప్రాబ్లం అని రాదు. ఓకే, మెడిటేషన్లో నాకు ఫేస్ లయన్ ఆకారాలు, ఆవు ఆకారాలు కనిపిస్తున్నాయి. సింహం కానీ ఎట్లాంటి జంతువుల ఆకారం కనపడ్డా మనం ఆ జంతువులు ఎందుకు కనపడుతున్నాయి అంటే ఫస్ట్ మనం రెండు ఆలోచించాలి. మన జీవిత విధానంలో ఆ జంతువులను మనం ఎక్కడ చూస్తున్నాం, మనకు ఆ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చింది. జనరల్గా ఆవులతో ఎక్కువ ఉన్నాం అనుకోండి, సో మనకు ప్రతిసారి ఆవులు కనబడుతూనే ఉంటాయి, అందులో పెద్ద పాయింట్ ఉండదు. ఓకే, కానీ సింహాన్ని మనం చూడలేదు, సింహం కనపడుతుంది అంటే మన లోపల ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. అవి రిమైండర్స్ అన్నమాట. ఓకే, షమానిజంలో ఒక భాగం ఇది, యానిమల్ స్పిరిట్స్కి కనెక్ట్ అవ్వడం. మనకి జంతువులు మనకి సాయం చేసినట్టు మనుషులు కూడా అంత సాయం చేయరేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, జంతువులు మనకి ఎందుకంటే నేచర్కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి, జంతువులు వాళ్ళ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్లోనే ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు జంతువు రూపంలో మన న్యాచురల్ ఎబిలిటీస్ ఎప్పుడైతే బయటికి రావాలో, బయటికి వస్తున్న టైంలో అవి ఎలా బయటికి రావాలి, ఎలా బయటికి తీయాలని రిమైండర్స్గా మనకు కొన్ని జంతువులు, కొన్ని ఆకారాలు మనకు కనపడతాయి. ఓకే, సో వాటిని డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసుకొని బేసికలీ లయన్ అంటేనే లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ అంటే అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్ లోపల ఉన్నాయి, కానీ వాటిని బయటికి తీయాలి. వాటిని పర్ఫెక్ట్గా బయటికి తీసి వాటిని శిల్పాన్ని చెక్కినట్టు చక్కగా చెక్కి దాన్ని
డెవలప్ చేయాలి, నెమ్మదిగా డెవలప్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టే మనకి ఆ పాయింట్ అనేది కూడా వస్తుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఓకే, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. కానీ ఇట్ ఈస్ నాట్ దాట్ వెరీ డిఫికల్ట్. ఎస్, ప్రాసెస్లు మాత్రం ఒక షమన్ క్వాలిటీస్ బయటికి రావాలంటే ప్రాసెస్ మాత్రం చాలా భయంకరంగానే ఉంటాయి ప్రాసెస్లు. బట్ స్టిల్ ఇట్ ఈస్ మనం చెయ్యలేని ప్రాసెస్ ఏమీ కాదు. తలుచుకుంటే, డిసైడ్ చేసుకుంటే మనం దేన్నైనా కానీ జయించగలుగుతాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, వన్ షుడ్ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఎ షమన్. ప్రతి ఒక్కళ్ళు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు షమన్స్ అన్న క్వాలిటీ మనం డెవలప్ చేసుకోగలిగితే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం పూర్వం వైభోగం, మన మన దేశం ఎంత వైభోగంగా ఉండిందో ఆ వైభోగాన్ని అంతా మనం తీసుకురాగలుగుతాం. ఓకే, దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. షమానిజం అంటే ఒక మంచి హైయెస్ట్ స్పిరిట్ అన్నమాట, ద హైయెస్ట్ ఎబిలిటీ, స్పిరిచువల్ ఎబిలిటీ. సో అది చాలా వరకు చేస్తూ ఉండాలి. ఇట్ ఈస్ వండర్ఫుల్. ఓకే, మనోహర్, ఎవరండి ఆ సింహం? మనోహర్, ఇట్ ఈస్ సాంబశివరావు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ పైన ఏ డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ షమానిజం కానీ ఇలాంటి కొన్ని టాపిక్స్, కొన్ని స్పిరిచువల్ టాపిక్స్ కూడా టచ్ చేయాలి అని అనిపించింది. డైలీ లైఫ్కి సంబంధించిన టాపిక్స్ అన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం, కానీ స్పిరిట్ని కూడా, ఇప్పుడు డైలీ లైఫ్ అంటే బాడీ మైండ్ అయిపోయింది, కొంచెం స్పిరిట్ విధంగా టాపిక్స్ కూడా రావాలి అని ఈ టాపిక్ ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం అయింది. సో వీలైనంత వరకు ఎలా అయితే మీరు రెగ్యులర్గా ప్రతి టాపిక్ అటెండ్ చేస్తున్నారో మిస్ అవ్వకుండా ప్రతి టాపిక్స్ అటెండ్ అవ్వండి. దర్స్ వండర్ఫుల్ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ అప్. అండ్ ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ లీవ్ ఎ కమెంట్ అండ్ దెన్ నేను దానికి ప్రకారంగా రెస్పాండ్ చేస్తాను. ఎస్ మనోహర్, థ్యాంక్ యూ మేడం ఫర్ ఎన్లైటింగ్ అస్ ఫర్ వండర్ఫుల్ షమానిజం. వి ఆల్వేస్ రిమైన్. ఓ థ్యాంక్ యూ. ఓకే, తెలిసింది, నలుగురికి చెప్పడమే మన పని. ఓకే, దట్స్ వాట్ ద వర్క్ ఇస్. అండ్ లెట్ అస్ బ్రింగ్, మన లోపల ఉన్న షమన్ని మనం క్వాలిఫై చేసి ఆ షమన్ని బయటికి తెద్దాం. ఓకే, సో దట్ ఈస్ వండర్ఫుల్. యా, రైటింగ్ బుక్స్ ఈజీలీ ఆఫ్టర్ అటెండింగ్ యువర్ క్లాసెస్. దట్స్ రియలీ గ్రేట్ అండ్ ఐఎమ్ ఆనర్డ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపు మళ్ళీ ఇదే టైంకి 9 o'clockకి మనం ఇంకో టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. సో ఈ రోజు టాపిక్ది ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ లీవ్ ఎ మెసేజ్. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మెసేజ్ పెట్టండి, నేను కమెంట్ బాక్స్లో పెడితే నేను దాన్ని రెస్పాండ్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్, and see you all tomorrow at 9 o'clock sharp. Thank you.